తెలంగాణలో మరోసారి రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కోకాపేటలోని ఆయన నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. సనత్ నగర్లోని టిమ్స్ ఆసుపత్రిని సందర్శించేందుకు హరీష్ రావు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ఆయనను బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. టిమ్స్ కు వెళ్లకుండా నివాసంలోనే హౌస్ అరెస్ట్ చేశారు. మాజీ మంత్రులు తలసాని, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్లను కూడా హౌస్ అరెస్ట్ చేశారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా అంటూ హరీష్ రావు మండిపడ్డారు. నీకు హాస్పిటల్ పోవద్దు, ఓకే నా ఎంబడి రా, పెళ్లికి తీసుకుపోయినాను. హాస్పిటల్కి వద్దాను కదా, పెళ్లికి పోవడానికి నీకేం వచ్చింది? నా ఎంబడి రా, నేను హాస్పిటల్ పోతే ఆపున్నాను, పెళ్లికి పోతా పోయి పెళ్లికి పోవడానికి నా ఎంబడ కూర్చో, నా ఎంబడ కూర్చో. దవాఖాన పోతే మీకు భయమైంది, మీ గవర్నమెంట్ కు, రేవంత్ రెడ్డికి. దవాఖాన పోను, బండ్లో కూర్చో. ఆడికి పోతే దవాఖానలో అంతా డొల్లతనం బయటపడుతుంది, వీళ్ళ లంగతనం అంతా బయటపడుతుంది అని పోనిస్తలేరు. పోని మరి దవాఖాన పోను, భవన్ పోతా, తెలంగాణ భవన్ పోయి. ఏ రమణ గౌడ్ సాబ్ లీవ్ లో పోయినా మళ్ళీ వచ్చిన పోయిందా నువ్వు? మళ్ళీ వచ్చినావు లీవ్ లో పోయి. నేను పెళ్లికి పోతానే, తెలంగాణ భవన్ పోతానే. నీ మాట మీద నేను ఏమంటున్నాను భాయ్ సాబ్, నీకు హాస్పిటల్ పోవద్దు, ఓకే నా ఎంబడి రా, పెళ్లికి తీసుకుపోయినాను. హాస్పిటల్కి వద్దాను కదా, పెళ్లికి పోవడానికి నీకేం వచ్చింది? నా ఎంబడి రా, నేను హాస్పిటల్ పోతే ఆపున్నాను, పెళ్లికి పోతా పోయి పెళ్లికి పోవడానికి నా ఎంబడ కూర్చో, నా ఎంబడ కూర్చో. దవాఖాన పోతే మీకు భయమైంది, మీ గవర్నమెంట్ కు, రేవంత్ రెడ్డికి. దవాఖాన పోను, బండ్లో కూర్చో. ఆడికి పోతే దవాఖాన. ఇక ఇదే అంశంపై స్పందించడానికి మనతో బీఆర్ఎస్ నాయకులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి శ్రీనివాస్ గారు. నమస్తే అండి. శ్రీనివాస్ గారు, ఇప్పుడు టిమ్స్ ఆసుపత్రిని సందర్శించడానికి వెళ్లాలనుకున్న బీఆర్ఎస్ నేతలందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేశారు. మెయిన్ గా హరీష్ రావును కూడా అరెస్ట్ చేశారు. సో ఎలా చూడాలి అంటే, ఓన్లీ ఫంక్షన్ కి వెళ్తున్నామని చెప్పినా కానీ పోలీసులు ముందస్తుగానే హౌస్ అరెస్టులు చేయడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఇవాళ ఈ ప్రభుత్వంలో కూడా అంతర్మంతరం మొదలైంది. ఎందుకంటే వీళ్ళు ఎన్ని చేసినా, గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో మొదలుపెట్టి చివరి దశకొచ్చిన ఇవాళ హాస్పిటల్, ఇవాళ టిమ్స్ హాస్పిటల్ అని 2022లో ఏప్రిల్లో కేసీఆర్ గారు దాన్ని శంకుస్థాపన చేసి నిధులు కేటాయించి ఉటావుటిగా చాలా స్పీడ్ గా, ఆ రోజు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారు ఉండేది, ఉటావుటిగా స్పీడ్ గా పనులు మొదలుపెట్టి 95% ఆ రోజే మొత్తం కన్స్ట్రక్షన్ వర్క్ అంతా 95% ఆ రోజు కంప్లీట్ చేయడం జరిగింది. ఒక 25% మాత్రమే వర్క్ పెండింగ్ లో ఉండేది. దాని వల్ల ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చిన తర్వాత కూడా మా నాయకులు, ఇది ప్రజల కోసం నిర్మించిన హాస్పిటల్, దీన్ని ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని చెప్పి ఆ రోజు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారికి ఎన్నోసార్లు విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వానికి సోయి రావాలని చెప్పి కేటీఆర్ గారి ఆధ్వర్యంలో ఒకసారి టిమ్స్ హాస్పిటల్ కూడా సందర్శించడం జరిగింది. ఇవాళ ప్రజల కోసం ఇవాళ కేసీఆర్ గారు ఇవాళ ఈ హైదరాబాద్ నగరం చుట్టూ 4 హాస్పిటల్ నిర్మించి, వరంగల్ ఒకటి 2000 బెడ్ల హాస్పిటల్ నిర్మించారు. ఇక్కడ హైదరాబాద్ లో టిమ్స్ లో 1070 బెడ్ల హాస్పిటల్ ఇక్కడ నిర్మించడం జరిగింది. ఇవన్నీ తెలంగాణ ప్రజల కోసం, హైదరాబాద్ నగర ప్రజల కోసం కేసీఆర్ గారు నిర్మిస్తే, వీళ్ళు పెండింగ్ లో పెట్టడం వల్ల గడిచిన 32 నెలల లోపల పెండింగ్ లో పెట్టడం వల్ల దాదాపు ప్రజలు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ సొంత ఆస్తులు ఇలా నష్టపోవడం జరిగింది, ఆర్థికంగా చితికిపోవడం జరిగింది. ప్రజలు ఆర్థికంగా చితికిపోతారనే అనే ఉద్దేశంతోనే ఇవాళ హరీష్ రావు గారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తే, కేసీఆర్ గారి సూచన మేరకు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తే ఇవాళ ఈ రోజు 32 నెలల తర్వాత ఇవాళ హాస్పిటల్ ఇవాళ ఓపెన్ చేసి, దానికి కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి పేరు పెట్టినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్మించినట్టు కాదు కదా. తెలంగాణ ప్రజలకు తెలుసు, హైదరాబాద్ ప్రజలకు తెలుసు, ఇది కేసీఆర్ గారి ముమ్మాటికి కట్టించారు, వారి హయాంలోనే ఇవాళ పూర్తిగా కావచ్చు అని చెప్పి తెలంగాణ ప్రజలకు తెలుసు. కాబట్టి ఎక్కడ హరీష్ రావు గారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, హైదరాబాద్ ఎమ్మెల్యే అంతా ఎక్కడ హాస్పిటల్ టిమ్స్ హాస్పిటల్ సందర్శిస్తారో, ఎక్కడ కేసీఆర్ గారి పేరు మరోసారి చర్చకొస్తున్న ఉద్దేశంతో చర్చకు రావద్దని చెప్పి ఇవాళ టిమ్స్ హాస్పిటల్ బయలుదేరిన నాయకులను, హరీష్ రావు గారు కానీ, తలసాని గారిని కానీ, మిగతా నాయకులు అందరినీ ఇవాళ విద్యార్థి నాయకులు నన్ను ఇక్కడ మా ఇంటికి నన్ను హౌస్ అరెస్ట్ చేశారు. మా విద్యార్థి నాయకులు కూడా హైదరాబాద్ లో అందరినీ ఇవాళ అదుపులో తీసుకొని ఇవాళ హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఇవాళ హౌస్ అరెస్ట్ చేసినంత మాత్రాన టిమ్స్ హాస్పిటల్ మీరు కట్టినట్టు కాదనే విషయాన్ని ఇవాళ ఈ ప్రభుత్వం గుర్తుంచుకుంటే బాగుంటుందని చెప్పి ఇవాళ ప్రభుత్వానికి ఇవాళ మేము డిమాండ్ ఇస్తున్నాం.
ఇలాంటి పనులు చేసినంత మాత్రాన మీకు పేరు రాదు. ఇవాళ ఉద్యోగాల విషయం కూడా మీరు సేమ్ దీనిలాగానే వివరించారు. కేసీఆర్ గారి హయాంలో నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు కంప్లీట్ చేసి రిజల్ట్ పెండింగ్ ఉన్న వాటిని మీరు రిజల్ట్ ఇచ్చి ఉద్యోగ పత్రాలు ఎల్బీ స్టేడియంలో పెద్ద మీటింగ్ పెట్టి ఇచ్చినంత మాత్రాన మీరు ఇచ్చినట్టుగా మీరు కలరింగ్ ఇచ్చుకున్నారు. కానీ నిరుద్యోగులకు అందరూ తెలుసు కాబట్టి మీ మాటలు ఎవరిని నమ్మలేరు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, హైదరాబాద్ అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉంటే, వైద్య సేవలు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఆలోచన ఉంటే మీరు నిత్యం కొత్త కార్యక్రమాలు తీసుకొని ప్రజలకు లాభం విధంగా చేయాలి తప్ప ఇవాళ కేసీఆర్ గారు తీసుకున్న కార్యక్రమాన్ని మీ కార్యక్రమం మీద గొప్పలు చెప్పుకున్నంత మాత్రాన ప్రజలు ఎవరు నమ్మరనే విషయాన్ని మరి ప్రభుత్వం గుర్తుంచుకోవాలి. శ్రీనివాస్ యాదవ్ గారు, అంటే ఇప్పుడు టిమ్స్ ఆసుపత్రి డొల్లతనాన్ని బయట పెట్టడానికి బీఆర్ఎస్ వెళ్తుందనే ఆలోచనతోనే ఈ ముందస్తు హౌస్ అరెస్టులు చేశారనుకోవచ్చా ప్రభుత్వం? అంతే కదా, ఇవాళ మా ప్రోగ్రామ్ అది కదా, ఇవాళ మా నాయకుడు హరీష్ రావు గారి ప్రోగ్రామ్ అది, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి ప్రోగ్రామ్ అది. ఎందుకంటే తూతు మంత్రంగా దాన్ని హాస్పిటల్ ఓపెన్ చేసి మేము చేసినాం అని ఒక పొలిటికల్ మైలేజ్ కోసం ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ మొన్న ఓపెన్ చేసిన కంటే చాలా మంది నాయకులు, తలసాని శ్రీనివాస్ యాదవ్ అక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారు, వారికి ఎన్నోసార్లు ఫిర్యాదు చేసి అందరూ చాలా మంది రోగులు వాళ్ళ పేషెంట్లు అందరూ ఫిర్యాదు చేస్తున్నారు. సరైన ఎక్విప్మెంట్స్ లేవు, సరైన ల్యాబ్ ఫెసిలిటీ లేకముందే దీన్ని ఓపెన్ చేశారని చెప్పి మాకు సరైన వసతులు కల్పించాలని చెప్పి వాళ్ళందరూ తలసాని గారికి మొదలెట్టుకుంటే ఇవాళ వారి అభ్యర్థుల మేరకు హరీష్ రావు గారు ఇవాళ వారి నివాసం నుంచి బయలుదేరితే ఇవాళ పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. రైట్, థ్యాంక్ యూ అండి శ్రీనివాస్ గారు. తెలంగాణలో మరోసారి రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కోకాపేటలోని ఆయన నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. సనత్ నగర్లోని టిమ్స్ ఆసుపత్రిని సందర్శించేందుకు హరీష్ రావు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ఆయనను బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. టిమ్స్ కు వెళ్లకుండా నివాసంలోనే హౌస్ అరెస్ట్ చేశారు. మాజీ మంత్రులు తలసాని, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్లను కూడా హౌస్ అరెస్ట్ చేశారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా అంటూ హరీష్ రావు మండిపడ్డారు.